హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 40తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 40లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. దోస్తులు, మీరు మన వీడియోస్ని లైక్స్ ఇంకా హైప్ చేస్తేనే మన వీడియోస్ ముందుకు పోతాయి దోస్తులు. ఇంకా మీలాంటి మరికొందరికి చూసే అవకాశం వస్తుంది దోస్తులు. మన ఛానల్ గ్రో అవుతుంది. ప్లీజ్ దోస్తులు, లైక్ చేసి హైప్ చేయండి వీడియోస్ని. నడు, ఊకే దాని దగ్గరనే వంటవా? అది వన్నది నడు. అది మళ్ళా లేస్తుంది. లేతవే నడు, ఇక్కడ వందుదా. అది ఓ రాత్రి లేచి మళ్ళీ వచ్చి మన మీద వంటది. నాకు నిద్ర పట్టే పాడే మునుగుతలేదు. సపరేట్గా నేను కింద వంట. నువ్వు కింద వన్నా ఏడవన్నా అది వచ్చి మళ్ళీ నీ మీదనే వంటది. నువ్వు ఆడవన్నావు అనుకో, నేను వచ్చి మీ మీద వంట. ఊపిరాడక సత్తరు చెప్తాను. ఆ బక్క మొక్కది వన్నదే నయం. నడు, అది లేచి వచ్చే వరకు చూద్దాం. అది ఇటు ఒకవేళ వచ్చిందనుకో, మీద వన్నదనుకో, ఏం చెప్తావు? నేను ఒక్క తనుడు అంతా, నువ్వు కింద వండు సపరేక. అందుకే అంటానా, నన్ను ఎట్లా కిందికి దంతావు కదా, అదేదో నేనే కింద వంట. పో, నువ్వు వండుకో, పైన వండుకో. ఏనాడు ఏమో ఊకే దా 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 అని పిలుచుకొస్తావేమే. ఏమున్నదిడా? బెల్లం ఉన్నదా, బంకున్నదా? నీకు లవ్ ఇస్తుందా? ఏమిస్తావే? లవ్ లవ్. నిజంగా నావే? నిజంగానే. ఎందుకు వెళ్తాను అనుకుంటాను? నాకు తెలిసే, అను బంగారానికి నేనంటే మస్తు ప్రేమ. లవ్స్ లవ్స్. నువ్వు కొంచెం అంగినవు అనుకో, నేను కిసిస్తా. దా ఎత్తుకో మరి. పాప ప్లీజే, ఏమన్నా చెప్పు కానీ ఎత్తుకోమని అయితే చెప్పకే. నడుము ఆల్రెడీ మస్తు అలీరగొట్టినావు. స్ట్రాంగ్ బాడీ కాబట్టి తట్టుకుంటుంది. ఇంకోసారి ఇరిగిందనుకో, ఎందుకు పనికి రాకుండా పోతా. సరే, ఓలో ఒకళ్ళు ఎత్తుకుంటా అయిపోయా. ఈ ఎత్తుకునుడు ఎందుకే? ఏమో ఎత్తుకునుడు పిసా పట్టింది నీకు. ఏడ చూసి నేర్చినవే ఇవన్నీ? ఇంకా సీరియళ్ళ సినిమాలలో అన్ని గివే. ఇట్లా ఎత్తుకొని పోతేనే రొమాంటిక్ అన్నట్టు. మెల్లగానే పడతా. ఏం పడవాగు, బెడ్లు ఎత్తేస్తా పడకపోయి. స్మైల్ ఇయ్యు, సిగ్గుపడు. గట్లా గట్లుంటే రొమాంటిక్. మెల్లగా పోయే, మెల్లగా. మెడ మీద చెయ్యి ఆయనతో జారి పడ్డవనుకో, నాటి బొక్కలు ఇరుగుతాయి. అను నాను బంగారం. గట్టి వరకు మళ్ళీ అది లేసురుకత్తది. తలుపు లేచిందే, అది అటే పోతుంది. అవ్వో, మళ్ళీ ఇసురు కొట్టినవేమే నన్ను? ఏ ఇసురు కొట్టుడు కాదు, రొమాన్స్ స్టిక్ కంటే గట్లే ఉంటది. దీని రొమాన్స్ స్టిక్ తాగాలయ్యా. అదేం స్టిక్ మునిగిందే? రొమాన్స్ స్టిక్ రొమాన్స్ స్టిక్. రొమాంటిక్ స్టిక్ నుంచి వచ్చింది. టిక్కు టిక్కు. మనం సిగ్గుపడు. అదోటి మోపైందా ఇంకా? దా దా బంగారం, నాను బంగారం. అత్తాను ఏమైందే? ఎనర్జీ కోసం కొన్ని పాలు తాగత్తా. నీకెందుకు ఎనర్జీ? నాకు పట్టుకరా, నేను ఎనర్జీ తెచ్చుకుంటా. ఏ ఆగు, నాకే ఆకలి పాడైతుందంటే. ఉన్నాయే గిలాసడని పాలు, నీకే నుంచి పట్టుకురావాలి. సరే సరే, నువ్వే తొందర తాగి రా బంగారం. వెయిట్ చేస్తా నీకోసం. ఏటి అటు పోయిన వంట కాళ్ళు రగ్గొడతా. పోను పోను దా. నువ్వు సిగ్గుపడతలేవు. గట్లా ఎప్పుడులేంది నా పెళ్ళానికి నా మీద కోరిక పుట్టింది. నా అను బంగారం పెళ్ళైనప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది గిరే కదా నేను. దానికి ఎప్పుడు ఆకలే. దాని సిట్టి బొజ్జల ఏదో ఒకటి నింపుకొని వస్తుంది. ఇటు తిరిగా అంటే ఇటు తిరగరాదు, అటు తిరిగా అంటే అటు తిరగరాదు. దాని బొర్ర మీద వేసుకొని వండక ఎన్ని రోజులైతుంది. మెత్త మెత్తగా దూది పింజలెక్కుంటుంది నా అను బంగారం. మంచిగా దాన్ని పట్టుకొని అంటే మెత్త మెత్తగా హాయిగా నిద్ర పడుతుంది. ఇంకా రాదేంది ఇది? చూసి ఆయన నాకు నిద్ర వస్తుంది ఏంది నెరవాడి. నా అను బంగారం ఎన్నో ఏళ్ళకు నన్ను దగ్గరకు తీసుకుంటుంది. అస్సలు నిద్రపోను నేను. ఎప్పుడు వస్తుందో ఏమో ఇది. ముందే ప్లాన్ అయితే ఇన్ని మల్లెపూలు పట్టుకొద్దు కదా. దానికి స్వీట్ పాన్ అంటే ఇష్టం. స్వీట్ పాన్లు కూడా పట్టుకొద్దు.
స్వీట్ పాన్ తెత్తా అంటే బిర్యానీ తెమ్మంటుంది. బిర్యానీ తెస్తే థమ్స్అప్ అంటుంది, ఐస్ క్రీమ్ అంటుంది. ఇవన్నీ తిని మాంచవా అంటుంది. అదు, ఇవన్నీ తేవద్దు. తెచ్చినా కాబట్టి గిట్లుండే కావచ్చు నా పరిస్థితి. ఎప్పుడు చూడు కడుపింట ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉంటేనే మోహన్ మీద భక్తి శ్రద్ధలు వస్తాయి. కడుపు నిండా తింటే మంచిగా నిద్ర వస్తుంది. ఏముంటుంది ఇక? ఏం చేస్తున్నావు నోటి? నోటే నాటి అయి ఉంటుంది. నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నా నాటి. మరేది సిగ్గువాయే? నువ్వు గింత లేట్ చేస్తే నేను హర్ట్ అవుతా. మరి హర్ట్ అయినా నిన్ను ఇప్పుడు నేను ఇంప్రెస్ చేస్తా చూడు. ఏం చేస్తావే? ఇంప్రెస్ 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 చేస్తావా? ఏం చేస్తావే? డాన్స్ చేస్తా. ఏం డాన్స్ చేయాలి? నన్ను ఏమనవు కదనే. నిన్ను ఎందుకు ఏమంటా? ఇప్పుడు నేను ఇంప్రెస్ చేయాలి నిన్ను కాబట్టి నువ్వు చేయొద్దు, నేనే చేయాలి. ఏం సాంగ్కు డాన్స్ చేయనో అర్థమైతలేదు. మంచి కసక్కు సాంగ్ చేయి. ఆయనత భర్త కోసమని భరతనాట్యం చేసావు. అది భరతనాట్యం కాదు, భరతనాట్యం. అబ్బో, బాగానే తెలిసేవే నీకు. జాతకాలు ఏమున్నదో తెలుసా అండి? ఏం పాడైందే? బొగ్గ తింటావా నుండుంటుంది. అది ఎట్లాగుంటది కానీ నాట్య శాస్త్రంలో ప్రావీణ్యం పొంది నాట్య శాస్త్రజ్ఞురాల్లో అయితేనట. వయమ్మో, ఏం శాస్త్రమే అది? నాట్య శాస్త్రం. భూమి బద్దలైతుంది. ఇంకేంది? ఏంది? ఏం లేదే, గడ అమెరికాలో యుద్ధాలు అవుతున్నాయి కదా. నువ్వు పోయి ఆడ నాట్యం చేస్తే మంచిగుంటుంది. పెద్ద పెద్ద డ్రోన్లు విమానాలు అన్ని వెళ్తాయి నీ దెబ్బకు. జోక్ ఎత్తాండు. మరేమైనా డాన్స్ చేస్తావా లేదా? ఇవాళ మొత్తం అంతా జాగరణ చేపించేటట్టే ఉన్నావు కదనే. చేస్తానా చూడు. కసక్కు కసక్కు పాట. కిసిక్కు పాట చేసిన. కిచ్చు కిచ్చు కిచుక్కు, కిచ్చు కిచ్చు కిచుక్కు. ఏమే ఇంప్రెస్ కాలే? ఏట పాడైంది? కిచ్చు 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 అనుకుంటా. ఏందో పోయిల కట్టెలు కూర్చు కూర్చు అన్నట్టున్నది. ఇంకోటి ఎత్తతి. నువ్వు పాట పాడి నేను చేస్తా. ఎరా గుల్లుతో అంది మొగలిపోదా. గదెట్లా పాడైంది బుస్సు బుస్సు అనుకుంటా. అయితే నా ఉపాయం వచ్చినా వస్తుంది ఇక కిటికీలకెళ్ళి. ఇంగ్లీష్ ఫీజు పాటలు ఆడు, మంచిగా డాన్స్ చేస్తుంది నాకు. ఇంగ్లీషులోన దండమెట్టనెప్పుడు, తెలుగులోన దండమెట్టనెప్పుడు, ఇంగ్లీష్ ఫీజులోన మీకు ఐవలో. వయ్యవ్వలో మస్తు ఇంప్రెస్ అయినది అవే బంగారం. అయినావా? ఓ మస్తు పొంగి పొర్లుతాందిద్దా. అమ్మయ్య, బేవు కూడా వచ్చిందిదా. ఇక నాకు సిగ్గైతుంది, నువ్వు కాళ్ళు మూసుకో. మూసుకున్నదాయే. వచ్చినవాయే. అబ్బా, ఎంత మెత్త మెత్తగా ఉన్నవే నాను బంగారం. మరి మంచిగా మెత్తగా నేను లడ్డు లెక్క ఉంటే ఏమోగా ఎండకపోయినా దాన్ని పట్టుకొచ్చుకున్నాడు. నిజంగా నేనే నీ మీద వంటే మంచిగా మెత్తటి పరుపు మీద వన్నట్టుంటుంది. మరి దాని మీద అంటే వేసి కింద నేల మీద వన్నట్టుంటుంది. మొత్తం బొక్కలే దానికి. ఒక ముద్దియే. అయ్యో అయ్యో లేవు లేవు. ఏమైందే? లే 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 లే. మళ్ళేం గుర్తుకొచ్చిందే? అబ్బా లేవు తొందర. పాలు తాగొచ్చినావు కదనే, మళ్ళీ ఆకలి అవుతుందా? కొంచెం అయినా కొయ్యవుతి. లేవు. నేను అస్సలుకే లేవా. అవ్వ లేవు మాట. ఏమో లేవు మాట లేస్తాను లేడు. ఈ ఎత్తేసుడు కగ్గి పెడితే అవ్వా నన్ను అడ్డిరిగింది. ఇక నేను దేనికి వానికి అత్తనో పనికిరాను. పూసలోనికి దశలు రేఖ అన్నట్టు నాకు అవసరమా ఇప్పుడు ఇవన్నీ? అట్టిగా నాటిరా కొట్టుకుంటే ఏం పోయే కాలం పుట్టిందా నీకు? గట్లెత్తేసినావు. లేవు మన ఎన్నిసార్లు చెప్పిన లేచినావా? ఏం చేసి మునుగుదాం అనుకున్నావే? మేకప్ వేసుకుంటావేంది ఇప్పుడు? ఏక మేకప్లు గీపాపులు నాకు వాడాయి. నేను నాచురల్ బూటీని. ఏం చేసి మునుగుతానవే? నా బిడ్డకు ఫోన్ చేయాలి, మర్చిపోయినా. బిడ్డకు ఫోన్ చేయలేవా? గందుకే ఎత్తేసినావే నన్ను. ఒక్కరోజు చేయకపోతే సత్తావే. కొంపలేమన్నా అంటుకపోతాయా? అవు, అది మళ్ళా నిద్రపోకుండా చూస్తుంది నా ఫోన్ కోసం. దానికి మాట్లాడేది ఉంటే అది చెయ్యకపోనావే. అది ఏం చేస్తుందో ఆడ బిజీగా ఉన్నది కావచ్చు. ఈ రాత్రి పూట ఏం బిజీ మునుగుతుంది? తెల్లని దాకా పొద్దున్న దాకా మొత్తం పానవులే ఉంటారు వాళ్ళ ఇంట్లో. అది బిజీగా ఉండదు. రోజు గిదే టైంకి వేసి మునుగుతావే దానికి ఫోను. అవు, ఈ టైంలోనే ఫ్రీగా ఉంటాం, అందరు అంటారు, మంచిగా ముచ్చట పెట్టచ్చు. మధ్యాహ్నం అంతా ఏం చేసి మునిగినవే? ఫోన్ చేస్తే ఏమో.
మధ్యాహ్నం అందరు ఇంటారు దాని ముచ్చట. ఈడనేమో రాని దీని రాని ముఖం అంగడిపోతే అదేడింటదో అని నేను భయపడతా. ఆడ దాని అత్త ఏడింటదో అని అది భయపడుతుంది. ఇప్పుడు అత్త ఒకతేనా దానికి? ఆ ముసలిదోట వచ్చి మోపైంది, ఆడబిడ్డోట వచ్చి మోపైంది. అబ్బబ్బబ్బా ఇంటి నిండా జనాలు. అందుకే రాత్రిపూట అందరూ అన్నాక ముచ్చట్లాడతాం. మరి అల్లుంతో ఎప్పుడు ఉంటుందే బిడ్డ? ఎప్పటిదాకా మాట్లాడి చేస్తారా మీరు? ఓ 12 ఒకటి అవుతుంది, ఒక్కొక్కసారి 2 కూడా అవుతుంది. నిన్ను పోయిలా పెడితే నీ ఫోన్లో గత్తర్రాను. ఆడ బిడ్డను సంసారం చేసుకొని ఇత్తలేవు, ఇటు నువ్వు ఎత్తలేవు. గివే నావే మీ ఫోన్లు గత్తర పోతే. గంత ఇంపార్టెంట్ మ్యాటరు ఏం మాట్లాడి మునుగుతారే ఫోన్లో? నీకు అన్నీ చెప్తారు ఇక. నా బిడ్డాడా ఎంత గోసపడుతుందో ఏమో పాపం. ఇటు ఆడబిడ్డ అటు అత్త ఇటు మొగుడు, అబ్బబ్బబ్బా అందరు కలిసి నా బిడ్డను రాసి రంపాన పెడతాండ్రు. ఇగో నేను ఫోన్ బిజీలు ఉన్నా అని పోయేవాటు. నేను పోతే నీకేమైతుంది? ఈడుంటే ఏమత్తాంది? ఇప్పటికే నా డీరికి పాడైంది. కింద వంటే ఇంకా బొక్కలు ఒత్తుకుపోయిన వచ్చి పెడుతుంది. మీద వండంగా నేనేమన్నా అద్దానా? నా బొందనే నా బొంద మీద వండమంటది. ఏ రాత్రి ఒక్క తన్నది అంత తొదలది. అవ్వా అయ్యా గిన్నె వండి సత్తా. దానికి ముందే చెప్పిన బేబీ దానికి తలుపులు వేయి బర్రె వస్తుంది అంటే ఇన్నే లేదు. గాలాడాలే తలుపులు వేయొద్దు అన్నది. దానికోటి వేసి పెట్టి పారెత్తా. అవ్వ తలుపులని మూసుకుంటుంది. వేసి పెట్టిస్తావా ఇంట్లో? పెట్టిస్తా నేను నా బొంద పెట్టిస్తా. దయ్యం పట్టిన అదే ఏం నవ్వుడే అది. అగో నీ నవ్వువాలుగా ఏం పుట్టిందా నీకు? యాగు షార్ట్స్ చూస్తాన్నా. వీటకు ఫోన్ చేసి మునుగుతా అంటివి కదనే, ఇప్పుడు షార్ట్స్ చూసుడేందే? చేత్తాగు మెల్లగా. ఇప్పుడు ఏం తొందర వచ్చే. మళ్ళా నేను బిస్కుట్లు తినే టైం అయింది. ఇక తినుకుంటా మాట్లాడతా. మళ్ళా టేమాట కాకుండా ఇటు కాకుండా అవుతుంది నువ్వు చేసుడుకు. లేవు మనంగానే నిమిషంలో లేవాలి. గంటకు లేచిండు. ఇంకోసారి నేను ఇడ వంట ఒట్టు లేతే ఇంకా ఒట్టు. మెత్తన కింద వారయ్యే తలకాయ పెట్టుకొని వంట. యాగు ఇంకా డిస్టర్బ్ చేస్తే ఇంకెక్క టైం అవుతుంది. మాట్లాడకు సపడే కూకో. ఆగో రేష్మిక దేవరకొండ పెండ్లి కదా ఇది. ఎందుకు వచ్చిందా పందిట్లకు? వీళ్ళ బొంద ఏందో గాపిచ్చి పెడతాండ్రు. కుక్కలు ఎందుకు వస్తాయి గాడికి? చూసేటోళ్ళు పిసోళ్ళ లెక్క కనబడతాండ్రు. అందుకే అర్ధరాత్రి ఫోన్ పట్టుకొని చూస్తాను. ఇంకా నయ్యం గాల పెండ్లికి పంది వచ్చిందాన్లే. ఆ పెళ్లికైతే పెద్ద ఏనుగే వచ్చి కూర్చున్నది. ఇప్పుడు ఇంట్లోకే వచ్చింది ఏకంగా. అల్లుడికి చెప్పాలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారేయమని రాత్రిపూట. బిడ్డ నాలుగు కాపురం చేయనిస్తుందో లేదో ఇది. దీని ఫోన్లు పాడుగాను. అర్ధరాత్రి ఎవడన్నా ఎత్తడా ఫోను? ఏం మాట్లాడుతుంది ఇది అసలు? ఓ సారు పన్నవా? నాకు గంత అదృష్టం ఎక్కడిదే? కింద నిద్ర పట్టి మునుగుతాదే. ఇంత కష్టపెడతానో మొగుడిని గింత టార్చర్ చేస్తాడు ఎవడన్నా? గదే గదే ఆయనతో నిద్రపోయేవని పిలుస్తాన్నా. నేను నిద్రపోతే నీకేమైతుంది? నీ లెక్క బర్రె లెక్క గుర్రు కొడతానా నేను? గురు కొట్టుడు కాదు, ఫోన్ మాట్లాడినాక మళ్ళా పిలుస్తుందా? మనిషి అన్నోడు మళ్ళా వస్తాడే గింత చేసినాక. ఏమైతుంది నీకు ఇంత మంచిగా పిలుస్తా ఉంటే? మళ్ళా నేను అమెరికాకు పోతే మళ్ళా నీకేముండదు చెప్తాన్నా. ఉన్నప్పుడు పిలిచినప్పుడు రమ్మన్నప్పుడు రా. మళ్ళీ ఎన్నేళ్ళకి వస్తానో ఏమో పోతే. నిన్నోడు పట్టుకపోతాండే అమెరికాకు. అటు పోయేటోళ్ళే ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయిందంటే. బిడ్డ ఏంది ఫోన్ ఎత్తుతలేదు? అయ్యో నేను ఆయనతో అయ్యా అనుకోని నిద్రపోయింది ఏంది? ఎంత ఫీలింగ్ అయిందో ఏమన్నా బిడ్డే. హలో మమ్మీ చెప్పనే. సరే మెల్లగా మాట్లాడి మునిగే. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు ఇవ్వరు నావే. దీని బర్రె కొనైకిన వారెత్తే బర్ర బర్ర ఉరుతుంది. ఓ రాత్రి లేదు పొద్దుగా లేదు. ఎవరు మమ్మీ? ఇంకోలు డాడీ. డాడా? డాడీ నీ రూమ్లో ఏం చేస్తున్నాడు మమ్మీ? బేబీ ఆంటీ దగ్గర ఉంటాడు కదా డాడీ. ఏమో ఏమోడు వచ్చిందో ఏమో అను అను అనుకుంటూ వచ్చిండు. ఏమో లవ్ చేస్తుందా అని పిలుచుకొచ్చిండు. మరి ఎందుకు వేసినావే ఫోను? పెట్టేయి. ఏడ శాతం అవుతుంది మీ అయ్యకు. అన్నాడు మంచిగా. ఏదో మాటలకే చేతుల దాకా వచ్చేసరికి గిట్లనే.
పడుకొని పాపం డాడీ. ఏం పాపం, ఎప్పుడు డాడీనే పాపం అంటావు కానీ ఒక్కనాడ నా మమ్మీని పాపం అన్నావి. నీకేంది మమ్మీ, మంచిగా తినుకుంటావు అంటావు ఇంట్లో. డాడీ బయట పని చేసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వచ్చి బేబీ ఆంటీ పని చేస్తాడు, మళ్ళీ నీతోటి తిట్లు తింటాడు. గిన్ని అవుతాడు డాడీ. ఇంతసేపటి దాకా ఫోన్ ఎత్తలేవేం బిడ్డ, ఎటువైనవే? వాళ్ళుడు సురేష్ కూడా పిలిచిండేంది నిన్ను డాడీ లెక్కనే. చట్, నేనెందుకు పోతా? హనీని పడుకోబెట్టి పంటాడు. మరి ఎటువైనవే? ఇప్పటిదాకా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేవు. అబ్బా ఏం డౌట్లే మమ్మీ, నీ డౌట్లు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన. ఊకే అలవాటైందనుకో వాళ్ళుడు సురేష్కి, నిన్ను సీపుగా చూస్తాడిగా. ఎప్పుడన్నా నెలకోసారి పోవాలి, పోతే అప్పుడు మంచిగా అనిపిస్తుంది, నిన్ను ప్రేమ చూసుకుంటాడు. రోజు పోతే బోరు కొడతావే. నాకు తెలుసు ఎప్పుడు పోవన్నో ఎప్పుడు పోవద్దో కానీ నువ్వు నాకు చెప్పకు. నన్ను ఆవిడయాలు నన్నే అడుగుతావు కానీ మళ్ళీ నేను చెప్తానేమో చెప్పకంటావు. ఇప్పటిదాకా ముసలిది టార్చర్ చేసి చంపింది, ఇప్పుడు నువ్వు టార్చర్ చేయి. దాన్ని ముసలి దాన్ని పొయ్యిలో పెడితే ఇంకా నాటకాలు ఆడుతుందా అవే? అది ఎన్నటి చస్తుంది? ఎవ్వరు చావరు మా ఇంట్లో. అది చావది, మా అత్త మామ అందరు బండల లెక్కనే ఉన్నారు. అవునే అంటేనేమో ఇంకా ముసలిది దాని దాని పీనియల్లా బండకు బండ పాడైంది. ఏమో ఇట్లా నడ్డి మీద సేవెట్టుకొని మాట్లాడుతుంది అంటే నన్నైతే గోస ఉచ్చుకున్నదే. అడున్నన్ని రోజులు బర్రె అనే పిలుచున్నాను. నువ్వు పోయినావు, ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తుంది. దాని దాన్ని ఒక్కసారి వెనక నుంచి దాన్ని నడ్డి ఇరుగుతుంది. ఇక సప్పుడేగా మంచంలో పడుతుంది. అయిపోయా. నువ్వు వచ్చి దాన్ని చూదా. నేను మొన్ననే అత్తే ఊకానే ఉంటే ఈ కారం కాదని. అయినా నేను మొన్న రాకనే పోదు, గా ముసలిదే పోతాన్నావా అని ఊక అడుగుడే. ఏమన్నా ఇజ్జత్ పోయేటట్టున్నదని సప్పుడేకి వెళ్ళొచ్చిన. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించవు, నా గురించి అయితే ఆలోచించకు. మరేం చేసులే చెప్పన. అది ఊకే పోతాన్నావా, బట్టలు చదువుకున్నావా, పోతాన్నావా, ఇదే అడుగుడు. దీని అడుగుడు పాడుగాను. అది ఇన్న చస్తుంది. ఇక ఇంకో కొడుకు దగ్గరకు పోదట్నా? ఇన్నేళ్ళు ఆనేది వచ్చింది కదా, ఇప్పుడు సచ్చేదాకా ఇన్నే ఉంటుందట. మా సురేష్కి ఇక్కడ పని లేదు, మొత్తం సురేష్ చేయబట్టే. మధ్యలో వాళ్ళుడు సురేష్ ఏం చేసిండే? సురేష్కి నానమ్మ అంటే బాగా ఇష్టమట, బెంగ పెట్టుకుంటున్నాడట అని వచ్చిందట. అయ్యో వంక దొరికించుకున్నదే. వంకనే మరి, లేకపోతే నిజమా? ఏం సంగతి ఇయ్యాల? ఏమంటలు చేసిండ్రు మీ అత్త మీ మామ? ఏమంటారు? మంచిగానే ఉన్నారా అందరూ? అందరు మంచిగానే ఉన్నారు కానీ మా అమ్మాయి నీకు ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఇప్పుడే వన్నెలు పుట్టి 2-3 నెలలు అన్న కాలేదు కాదే, మళ్ళీ ఇప్పుడే గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ కాదు మమ్మీ. మరేంటిదే? మీ అత్త ఏమన్నా పచ్చళ్ళు పెట్టిందా? అవి చికెన్ పచ్చడా మటన్ పచ్చడా పంపిస్తానవా? ఎప్పుడు నీ లాభమే చూసుకో, నా గురించి అస్సలు ఆలోచించవు కదా నువ్వు. నీ గురించే కదా బిడ్డ ఆలోచించుతానా. ఇంత మటన్ పచ్చడి వేసి పంపుతానంటే నువ్వు కూడా తింటావని గట్లా. అట్లాంటప్పుడు నాకెందుకు బిడ్డ, నువ్వే తిను, ఒక్కనే ఉంచుకో అనాలే. ఇంకోసారి అంటది. ఇంతకీ ఏం కూడా నువ్వు? నేను అక్కడికి వచ్చేస్తున్నా, మన ఇంటికి. ఎప్పుడు? రేపు ప్రొద్దున. నిజమేనే చెప్పనా? అవును మమ్మీ, సూపర్ ఐడియా ఆలోచించిన, సూపర్ ప్లాన్ వేసిన. ఏంటిదే పెళ్ళాను? ఇగో మా అత్త ఓవర్ యాక్షన్ చేసి నేను సురేష్ అట ఇద్దరం కలిసి మీనాక్షిని ఇంటికి తీసుకొచ్చుకో అన్నట. అదో పెద్ద ఎలిజబెత్ ఇవ్వరానట, దాన్ని ఇప్పుడు మేము పోయి వెల్కని చెప్పన్నట. ఇంట పొలగే గంటగానం చేసుడు ఏంది? వాళ్ళు ఏమన్నా కొత్త ఇంటికి పోతుంది ఏడుకన్నా అత్తగారింటికి ఎదుర్కోవడానికి? మీ ఇంటికి వస్తుంది కానీ అంతా మా ఆడబిడ్డ అయ్యేవట్టే. తిరియాంక ఏమంటుంది? పోతుందట్నా అమెరికాకు? మా మమ్మీ నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, నేనేం మాట్లాడుతున్నా అది నువ్వు ఫస్ట్. అదే చెప్పిందట ఉచిత సలహా, స్వప్నని సురేష్ అన్నయ్యని పోయి తీసుకురమ్మని. అంతేనా? నేను 1-10 రోజులు ఉంటావని నేను అనుకుంటానా. వచ్చి దాన్ని పట్టుకొని పోవుడేనా? అదే మరి నీ తెలివంటే. మీనాక్షిని తీసుకురావడానికి పోతున్నా అని చెప్తా, పోయేటప్పుడు సురేష్ని పంపించేస్తా, నేను ఇక్కడనే ఉంటా అంటా. గట్లా అంటే వాళ్ళు ఒప్పుకుంటారే? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓ సురేష్ ఒప్పుకుంటాడు. వాళ్ళుడు సురేష్ నువ్వు ఏది చెప్తే అదే చెప్తాడు కానీ రాంగ ఏమన్నా ఉంటే పట్టుకురాయే, సీట్లు గిట్ట మిగులుతాయి. నేను వస్తున్నా అన్న సంతోషమే లేదు నీకు. ఏ గట్టగా బిడ్డ, ఆకలి అయితే నువ్వే 2 తింటావని.
ఇప్పుడు ఎట్లయినా మా అత్త స్పెషల్ స్వీట్లు వేయించి పంపిస్తుంది మీనాక్షి వాళ్ళ అత్తగారికి. అలా నుంచి కొన్ని పట్టుకరా. పంపిన వాటిలలో సగం మనమే తీసుకుందాం. సగమా? సగం తీసుకుంటే తిట్టదా ఏమి అత్త? ఓడి చూడమైండు. మా అత్త ఏమన్నా వస్తున్నదా చూడ్డానికి? సురేష్ నేనే కదా, సురేష్ పట్టించుకోడు అవన్నీ. సరే మరి బట్టలు అయితే చదువుకున్నావానే? నాకు నిద్ర వస్తుంది. 2 బిస్కెట్ పూడాలి నువ్వు అంటే. సరే పండుకో, బట్టలు అన్నీ చదువుకున్నా. వాడిలో ఈ బట్టలు అయితే అన్నీ పెట్టి బిడ్డ. ఒక డేపర్ల ప్యాకెట్ డాడీ తీసుకొస్తాడు కానీ. అన్నీ పెట్టిన. రానమ్మా. ఏంది బిడ్డ సపడక వండక ఫోన్లు పట్టుకొని? మళ్ళీ పిల్లలు ఎత్తది పండు సపడక. ఏం లేవదే, ఇప్పుడే వన్నది. ఎందుకు నవ్వుతానవే? ఏమొచ్చింది ఫోన్లో? మీ అల్లుడు. అల్లుడాయే? అయ్యో, నేను గందుకే ముందట సోఫా దగ్గర వంట బిడ్డ అంటే ఈయననే వినరు. ఆడ మంచం లేదా, ఆడ వండకపోదునా నేను? ఏమో అల్లుని బయట వండబెట్టింది. అల్లుడే వండమన్నాడు కానీ సపడక వండు. 100 సార్లు వచ్చి చూసిపోతాడు బిడ్డను. రోజు ఈయన పక్కకే వండబెట్టుకొని వంటాడు, గట్లే ఎత్తాడు. మరి మీరు ముగ్గురు ఇడ వంట ఏమో బిడ్డ, నేను ఆడ వండకపోదునా? నా బిడ్డకు అమ్మమ్మ ప్రేమ దక్కద్దా? ఏం కాదు, ఈయనే వండు. ఇక పండుగ గురించి కాదు మీ అవ్వ. ఏందట మరి? ఏం లేదు, నీకెందుకే? మీ మొగుడు పిల్లలు ముచ్చట నాకెందుకు కానీ. రేపు స్వప్న వస్తుందట, మెసేజ్ చేస్తున్నాడు. మీ ఆడబిడ్డ వస్తుందా? ఇప్పుడు ఎందుకట్నే? దానికో వేలపాల మునుగుతుందా? అది ఎప్పుడు వచ్చి మునుగుతుంది. ఇప్పుడు ఆ ప్రియాంక కంట్రోల్ చేసింది కాబట్టి అడుగున్నది గిన్ని రోజులు. లేకపోతే గిన్ని రోజుల దాకా రాకుండా ఉంటుండేనా? మనమ్మని ఇంటికి పోయినప్పుడు మొత్తం ఈయనే ఉన్నది కాదు బిడ్డ, మీ ఆడబిడ్డ. ఉంటుంది, మొత్తానికే ఇటే ఉండమన్నా ఉంటుంది. గట్లా చేస్తే ఎట్లుంటుంది? గంత పెద్ద ఇల్లు వాకిలి మంచిగా చూసుకోవాలి కదా అన్నీ. ఒక్కతే కోడలు మంచిగా, ఒక్కడే కొడుకు మంచిగా చూసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరినీ పెత్తనం చెలాయించవచ్చు. వాళ్ళకు గా పెత్తనాలు వద్దు, పట్టించుకుడు పనులు చేసే పెత్తనాలు కావాలనుకున్న వాళ్ళకు మంచిగా తిని వంట చాలు. ఏమో పటు, గా పిల్ల వస్తుందంటే ఏదో ఒక కొట్లాట అవుతుంది మీకు. ఇద్దరు కలిసి ముచ్చట్లు పెడతారు కదా, ఓర్వక ఏదో ఒకటి చేస్తారు. అయితే రేపు వస్తుందటనా బిడ్డ? అల్లుడు పెట్టిండా? వస్తుందట. అగో నవ్వబడితేవేమే, ఆడబిడ్డ వస్తుందంటే. ఎప్పుడు ఏడతావు కదా, ఎంతకని ఏడవన్నా ఇక. అందుకే నవ్వుతున్నా. నా చెల్లి వస్తుంది రేపు అంటే తూర్పుకు తిరిగి దండం పెట్టు అని పెట్టిన. ఇక చెల్లెనేనే, తోడ పుట్టిన చెల్లె, పావురం కొట్టుకోరావే. కొట్టుకొని ఊడొద్దంటాడు, నేనేమన్నా అద్దని ఆపిన్నా? పావురమే కొట్టుకొని కాకే కొట్టుకొని. ఇంకేమైంది? రేపు మన ఇంటికి పోవడాన్ని ఎగిరేది ఎగిరినావు, మళ్ళీ సైలెంట్ అయినావు. ఇక్కడనే ఉండబుద్ధి అవుతుందా? నేను ఎక్కడైనా ఉంటా, నువ్వు ఉంటే చాలు. కొత్త రూమ్లు డిజైన్ చేయించినావు కానీ ఎంత సూపర్ ఉన్నాయి అవి. నాకైతే ఎప్పుడెప్పుడు పోతానా అని ఉన్నది కొత్త రూమ్లకి. మంచిగా చేయించినవే 3 రూమ్లు, మన ఇద్దరికి ఇంపార్టెంట్ అయినాయి. లివింగ్ రూమ్, స్టడీ రూమ్, బెడ్రూమ్, పైన టెర్రస్. సూపర్ అసలు. కనీసం కొత్త బెడ్ మీదనైనా పడుకుందో రావే, నిద్ర వస్తుంది. నువ్వు పడుకోబంటి, మంచిగా రేపు ఇంటికి పోతున్నామంటే. అంటే ఏమైంది? స్వప్న వదిన వస్తుందట. స్వప్న వదిన? ఎక్కడికి? మన ఇంటికా? వచ్చి మన ఇద్దరిని తీసుకొని పోతుందట. అబ్బో, అయినా గామెను ఎందుకు, అవసరమా? కార్లోనే పోతాం కదా మనం. అదే కదా, సురేష్ అన్న ఒక్కడ వస్తే అయిపోతుంది కదా, అది వచ్చుడు అవసరమా ఇప్పుడు? ఏమే అది ఇది అంటున్నావు, వదిన వదిన అంటావు. అది అన్నయ్య టార్చర్ చేస్తున్నది అన్నప్పటి నుంచి నాకు అస్సలు మాట్లాడబుద్ధి అయితే లేదు దాంతో. ఆమె రేపు పొద్దున కదా వచ్చేది, ఇప్పటి నుంచే ఎందుకే టెన్షన్? పడుకుందాన్రా. ఒక సురేష్ అనే రావచ్చు కదా, గవర్నమెంట్ ఎందుకు తీసుకొస్తున్నాడు? పిచ్చావే నీకు? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు, అట్లా అనద్దుదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఏమో ఏమో మాటలు అంటుంది. హ్యాపీగా పోదాం అనుకున్నా నేను అక్కడికి. నీ మొహం నాడు, నేనుండంగా నేనెవరేమంటారే?
నేను ఎవరిని ఏమననియ్య. నడు. ఈలోడు ఆపి పడుకో చక్కగా. నిన్నెవ్వరేమననియ్యరు. నేనున్నా, సరితవాదిని ఉంది, మమ్మీ ఉంది. వీళ్ళందరి ముందట ఏమనే ధైర్యం చేస్తుంది? నీకు తెలియదు బంటి, ఆమె నన్ను ఎట్లా టార్చర్ చేస్తుందో. ఆమెను చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. అయితే చూడకు. సింపుల్గా చెప్తాను చూడకు అని. సరే, అట్లనే ఆలోచిస్తూ కూర్చో. అక్కడికి వెళ్ళాక రోజు ఉంటుంది మరి. రోజు కనిపిస్తుంది నీకు. అప్పుడు ఇంకా ఫీల్ అవుతావా? మన రూమ్లో మనం ఉంటాం, దాన్ని ఎవడ పట్టించుకుంటాడు? అమ్మని ఈ సపున చిన్న బదమాసిది కాదు. దాన్ని తల్లిగారింటికి పంపిత్తలేమని ప్లాన్ల మీద ప్లాన్లు ఎత్తంది. మొన్నటిదాకా లవ్ ఇన్నే ఉండే, ఇది ఆన్నే ఉండే. ఇప్పుడు మళ్ళా పోవడం అవసరమా? ఈడుంటేనే మనం అన్ని ఎండబెడుతుంది. ఇక ఆడిపోతే పురాగా ఎండబెట్టినట్టే కదా. ఆ బర్రదే కావచ్చు ఫోన్ చేసి ఊకే రమ్మని చెప్తాందేమో దీనికి. దాని బర్రె కొనెక్కిన వారెత్తే సపరేక తిని వండాక దానికి ఎందుకు? సంవత్సరాలు పోకుండా ఉంటారు తల్లిగారింటికి. దీనికి మొగుడు మీద లేదు, పిల్ల మీద లేదు, అత్త మామ మీద లేదు, ఇల్లు మీద లేదు, దేని మీద లేదు. ఇక ఎందుకుంటుంది ఇంట్లో? సింగిడి బింగిడి ఆ నుంచి ఇడికి ఈ నుంచి ఆడికి ఎగురుతూ ఉంటుంది రెక్కలు కట్టుకొని. ఏమన్నా పానుగాడు ఉంటేనేమో ఆ పానుగాడ వేసుకుంటా కూర్చుంటుంది. ఓ పని లేదు, పాట లేదు. గదేవతో వచ్చింది కదా బక్క పోరి యోగా నేర్పుతా అని. గాడ నేర్చుకోక అట్టిగా దాన్ని ఎల్లగొట్టిండ్రు. నా మనవాడు దాంతో అన్నింత ముచ్చట పెట్టేటోడు. ఇప్పుడానికి ముచ్చట పెట్టేటకు ఎవ్వరు లేరు. సంచులు ఎన్ని జగ పెట్టుకున్నదో ఏమో ఇది. దాని ఆట ఆడని, నేను కట్టడి ఎత్తాగు దాని ఆటను. అత్తనవారా గింతసేపటికి ఆ రాచుడు ఎప్పుడు పిలిచినా నిన్ను నేను? ఏంటిదే నానమ్మ? అర్జెంటుగా రా అన్నావు, గీడ కూర్చున్నావు. ఏంటిదే? నిన్న ఎండబెట్టిందారా నిన్ను? ఊకిదే నావే నానమ్మ. ఎండబెట్టుడు ఛీ, అంతా పిస మాట్లాడకే. మంచి టీవీ పెట్టుకొని ఆయన సినిమా చూడుకున్నాడు. కొత్త సినిమాలు ఉన్నాయి పో. సినిమాలలో ఏం పాడవుతుందిరా, నీకు తెలుస్తలేదు. అది బాగా ఇజ్జెత్తంది నిన్ను. ఇప్పుడు ఏమైందే నాకు? మంచిగానే ఉన్నా కదా. నీకు తెలుస్తలేదురా, లోపల బాధపడి ఇదవుతావు. సరే, అయితా ఏం నష్టం లేదు. వాళ్ళ నష్టం లేదంటాడు. సరేగా నీకు ఈ ముచ్చటిను. ఇవాళ మీ ఇద్దరిని బొమ్మ అన్నదారా మీ అవ్వ? అవును, మీనాక్షిని తీసుకురావడానికి. నువ్వు తొందర ముచ్చట చెప్తే నేను పోయి రెడీ అవుతా. మళ్ళీ లేట్ అయితే మా అమ్మ తిడుతుంది. నీ మా అమ్మి నోట్లే. నానమ్మ, నా ముందట పిస మాట్లాడకే. నేనేమన్నారా? నీ మా అమ్మి నోట్లే లడ్డు ముద్ద అన్న. పోని మైసూర్ పాకనన్నా బాదుషా అంటది. ఏంటిదే నాయనమ్మ? రాత్రి నేను మూత్రం పోతా అని లేచిన. వచ్చేసరికి నీ పెండ్లం ఫోన్లో ముచ్చట పెడతాంది. దీనికి ఇంకోడని ఉన్నాడా అని నేను అనుకున్నా. నా కర్మ. వాళ్ళ అవ్వతోటి ముచ్చట్లు, గా బర్రెదానితోటి ముచ్చట పెడతాంది. గా రాత్రి పూట అవుతాన్నా ముచ్చట పెడుతుందా ఫోన్లో? నీకేం తెలుసు? రోజు రాత్రి గంటలు ముచ్చట్లు పెడతారు వాళ్ళు. వాళ్ళు ముచ్చట్లు పెడతా ఉంటే నువ్వేం చేస్తానవరా మరి? నోరు తెరిచి కూర్చుంటావా వాళ్ళ ముందట? ఏం పీసప్ప అడగాను. ఏందో చెప్తాండి ఇంకా రోజు రాత్రి ముచ్చట పెడతారని. అది ఏం ప్లాన్ వేసింది తెలుసారా? సంచులు అన్నీ చదువుకున్నదట. ఆన్నే ఉంటా వారం 10 రోజులని ప్లాన్ వేసింది. ఏంది? వారం 10 రోజులు అక్కనే ఉంటుందా? అక్క పోవద్దని చెప్పింది కానీ ఎక్కడికి కూడా. మీ అక్క చెప్పింది వింటారా? అది ఎప్పుడెప్పుడు జంప్ అయిదామా అని చూస్తుంది. నీ ఇష్టం. ఆడికి పోయినాక నేను రాను, నువ్వే ఓ సురేషు అంటది. చచ్చినట్టు చెత్తవు. ఏమైనా వేసుకొని మరేం చేద్దాం చెప్పు. ఎందుకు? ఏం చేయరాదా మనకు? నీ అవ్వ ఉన్నది కదరా. మా అమ్మ ఏం చేస్తుంది మధ్యలో? ఏం చేసుడేంది? కోడలకు చెప్పాలే, ఇక పండుగ ఉన్నది గీన్నే ఉండని. సరేలే, చెప్పిస్తా. చెప్పిపిచ్చుడు కాదురా మెంటలోడా. అది ఇప్పుడు సంచులు సగబెట్టింది అన్నీ. ఇక ముందు ఎంగేజ్మెంట్ అయినతోటి కాదు పెళ్ళి, ఇప్పుడు కొత్తోడు. ఏం సంగతి మరి? ఇంజక్షన్లు కావన్నా? నేను చెప్పేది విను. మీ అవ్వ బర్రకి చెప్పుదామంటే అది చక్కగిననైనది.
పట్టించుకోదు. నా మనవని గురించి నేను కాకపోతే ఇంకోళ్ళు పట్టించుకుంటారు. నువ్వు ఓ పని చెయ్యి, ఎట్లన్నా చేసి అది క్యాన్సల్ చెయ్యి. ఇప్పుడు క్యాన్సిల్ చేసుడేంది? అందరు పోవడానికి రెడీగా ఉన్నారు. మొత్తం ప్యాక్ చేసి పెట్టింది మమ్మీ, స్వీట్లు అవి ఇవి. నేను చెప్తా తీ ఆ బర్రె దానికి, ఇవాళ మంచి రోజు కాదే బర్రె అని. అవన్నీ కనుక్కోనే రెడీ చేసింది. మా అమ్మ ఏమన్నా చిన్నగా అనుకున్నావా? ఇగో నువ్వు నీకు పని ఉన్నది, మీటింగ్ ఉన్నదని చెప్పురా, ఎగ్గొట్టు పోవుడు. నేనే కొడితే అది పోకుండా ఉంటుంది అనుకున్నావా? దానికి ఇంకా సంతోషం. నేను ఎట్లాగో ఇంట్లుండా అని అక్కడనే ఉంటా అంటది. నీ అవ్వ అది చెప్పినట్టు నువ్వు వింటావురా, నువ్వు చెప్పినట్టు అది వింటుందా? మాకు అవన్నీ ఏం లేవు. మాకు అని ఇద్దరిని మంచిగానే కలుపుతాను. అదేమో ఎగిరిపోదామని చూస్తుంది. నువ్వు అర్జెంట్ మీటింగ్ ఉన్నది నేను రానని చెప్పు గంతే. సరే, నువ్వు ఏది చేయమంటే అది చేస్తా. కానీ అది నేను రాకపోతే పోకుండా ఉంటుంది అనుకుంటున్నావు, కానీ అంత సీన్ లేదు. నేను చెప్తారా, మొగుడు లేనిది నువ్వు ఒక్క అని పోవుడెందుకు, ఒక్కళ్ళు అద్దని చెప్తా మీ అవ్వకు. సరే. దాని ఎగురుడు దునుకుడు ఎట్లా ఎగురుతుందో చూస్తా. మంచిగా పోయి అటే ఉంటుందట మొగుడిని విడిచిపెట్టి. నువ్వు వావేస్తా అప్పుడేక మన ఇద్దరం పోదాంపా. మీ తాత ఉంటే నన్నే విడిచిపెడతాడురా, మేమే ఇద్దరం పోయి తీసుకొద్దాము, నీకెందుకు చెప్పు. నువ్వైతే మీ అవ్వకి చెప్పకు, సీక్రెట్ గుంచు. ఎందుకే నానమ్మ ఎప్పుడు నా గురించే ఆలోచిస్తావు? నువ్వు నా బంగారానివిరా, నా కళ్ళ ముందట నువ్వు సంతోషంగా ఉండాలి. వచ్చినప్పటి నుంచి చూస్తానా, ఏం సంతోషం లేదు నీ ముఖంలో. అందరు మంచిగా ఉన్నారు, నువ్వు హీరోవిరా, హీరోనే గిట్లున్నారు ఈడ. మిగిలిన వాళ్ళందరూ జీరోలే కానీ వాళ్ళే గుర్తాండ్రు. హీరోకి హీరోయిన్ వచ్చిందా అంటే అట్లా లేదు, మళ్ళా దాన్ని ఏమైతే నా వాటికొచ్చి అంట పెట్టిండ్రు. గట్టి గొర్రకి అది తింటే మళ్ళీ టార్చర్ చేస్తుంది. ఇంటినానేంద్ర భయమా? కర్రె ముఖం ఎక్కడి నుంచో కర్రెదానికి గంత బాలుపాట, దానికే గంత బాలుపుంటే మనకెంత ఉండాలిరా. కర్రెది బర్రెది దానవ్వ. వాళ్ళు చిన్నోళ్ళు కాదురో, వాళ్ళను ఎక్కడ పెట్టానో గానే పెట్టాలి.